గుప్పెడంత మంచి సీరియల్ అయిపోయిన రిషి సార్ గురించి వసు గురించి టాపిక్ మాత్రం అస్సలు ఆగడం లేదు. ఎందుకంటే ఇంకా ఎక్కువగా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. ఎందుకంటే నెక్స్ట్ అప్డేట్ వాళ్ళిద్దరూ కాంబినేషన్లో ఒక సీరియల్ రావాలని కదా మనం కోరుకునేది. సినిమా అయినా సీరియల్ అయినా ఏదైనా పర్లేదు, ఆ పేరుతో ఒక సినిమా కానీ సీరియల్ కానీ రావాలని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకి ఈ ప్రవాహం ఏమాత్రం ఆగదు. అలా కంటిన్యూషన్గా వాళ్ళ గురించి ఇలా చెప్పుకుంటూనే ఉందాం. అయితే రిషి సార్ తన ఫ్రెండ్స్కి సంబంధించిన ఏ మ్యాటర్ అయినా చిన్న చిన్న విషయాలు ఏవైనా సరే తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే అటు కన్నడ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఇటు తెలుగు ఫ్రెండ్స్ని కూడా సంపాదించుకున్నారు. వాళ్ళలో కృష్ణకాంత్తో పాటు మరొక స్నేహితుడు ఎవరు అంటే శ్రావణ్. ఆయన ఎవరు అంటే ప్రస్తుతం మగువా ఓ మగువా సీరియల్లో యాక్ట్ చేస్తున్న హీరో, అందరికీ సుపరిచితమే. ఈయన బుల్లితెర నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రావణ్. టీవీ సీరియల్ వీక్షకులు సుపరిచితుడే. ఇప్పటికీ శ్రావణ్ అత్తారింటికి దారేది, కస్తూరి, పల్లకిలో పెళ్ళికూతురు వంటి పలు విజయవంతమైన సీరియల్స్లో హీరోగా నటించి మెప్పించారు. తనకంటూ ఓ ఇమేజ్ గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులు మరింత దగ్గరయ్యారు. తన నటన టాలెంట్తో ఎలాంటి పాత్ర ఇచ్చినా దానిలో పరకాయ ప్రవేశం చేసి మెప్పిస్తారు. తన నటనకు గాను 100% న్యాయం చేస్తారు. ఇప్పటికీ అత్తారింటికి దారేది, కస్తూరి, పల్లవిలో పెళ్ళికూతురు వంటి సీరియల్స్తో బాగా పాపులర్ అయ్యారు. ఈరోజు తన బర్త్డే సందర్భంగా తన సోషల్ మీడియా అకౌంట్లో హ్యాపీ బర్త్డే శ్రావణ్ అంటూ తన ఫ్రెండ్కి బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది. ఆ పిక్ని నేను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది, మీరు కూడా చూసేయండి. సీరియల్ అయిపోయినా ఫ్యాన్స్ ప్రేమ మాత్రం ఎప్పటికీ ఆగదు. ఇలా మనం రిషి వసూల గురించి చెప్పుకుంటూనే ఉందాం. అదేవిధంగా వసుధార కూడా ఈరోజు ఒక కొటేషన్ పెట్టింది, ఆ పిక్ కూడా పెడుతున్నాను, తప్పకుండా అందరూ చూసేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.